మ్యామ్ అయితే నేనేమంటా ఒత్తిడి వల్ల భయపడి మర్చిపోతుంటారు. అమ్మో! ఇక నేను ఎట్లైనా ఫెయిల్ అవుతాను, ఎట్లైనా ఫెయిల్ అవుతా అని నిజంగా వాడు పాస్ అయ్యగలిగేవాడు గూడా ఆ ఒత్తిడితో మర్చిపోతుంటాడు. దీన్నెట్లా అధిగమించడం? నాన్న నువ్వు ఖచ్చితంగా పాస్ అవ్వాలి, ఖచ్చితంగా పాస్ అవ్వాలి. లేకపోతే నా పరువు పోతే ఇది కాదు పిల్లలకి చెప్పాల్సింది. నువ్వు ట్రై చేయి. నువ్వు రాయి నాన్న. రిజల్ట్ ఏమొచ్చినా సరే నువ్వు రాయి ఓకే. అనేసి పిల్లలకు ఒక కాన్ఫిడెన్స్ పేరెంట్స్ ఇయ్యగలిగితే వాళ్ళు రాయగలుగుతారు. ఫేస్ చేయగలుగుతారు. సూపర్. కానీ లేదు నువ్వు ఫెయిల్ అయితే మాత్రం బాగోదురా అనేసి వాడిని అలా అని పంపించారనుకోండి, వాడి బుర్రంతా నీళ్ళలో రాయేసినట్టుగా ఉంటది. మొత్తం ఇలా ఇలా ఊగుతుంటది. అది. అప్పుడు చదివినవి కూడా మర్చిపోతాడు వాడు. అదే ముందు చెప్పండి. నువ్వు రాయి నాన్న, రిజల్ట్ సంగతి తర్వాత చూద్దాం. ఫెయిల్యూర్ భయాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఫెయిల్యూర్ ఇక ఫెయిల్ అయిపోయినట్టే నేనని వాడు భయపడిపోతాడు గదా! దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఫెయిల్యూర్ ఎక్కువ అది వరకు తల్లిదండ్రులైనా, అతనైనా. ఎక్కువ వరకు తల్లిదండ్రులే సపోర్ట్ ఇవ్వాలి. ఏమైనా సరేనన్నా మనం చూద్దాం. ఓకే. మనం ఫెయిల్ అయితే లైఫ్ ఏమి అక్కడితో ఆగిపోదు. ఆగిపోదు. కొంపలేం అక్కడికి మునిగిపోవు. ఏమి ఆగిపోదు. ముందు మనము ఎక్కువ వరకు ఏంటంటే పిల్లల్ని పేరెంట్స్ పక్కన కూర్చోబెట్టుకోవట్లేదు. అవును. పక్కన కూర్చోబెట్టుకొని మనం ప్యాంపరింగ్ చేసేప్పుడు మన చేతిలో ఉన్న ఈ వార్మ్‌నెస్ ఉంటది చూసారా? పిల్లలకి తగులుతది చూసారా? హ్మ్. అప్పుడు వాడికి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. కానీ ఎంతమంది పిల్లలు పేరెంట్స్ పక్కన కూర్చుంటున్నారు. మనం ఏదన్నా అడగాలంటే పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టుకుంటాం. అవును. ఎదురుగా నిలబడ్డమో, ఎదురుగా అవును. కూర్చోవడం, కూర్చొని అవును. అడుగుతుంటాం. అవును. అది ఎవరు అడుగుతారు అలా? ఆ! వాడు దోషి కాదు కదా! అదే మన గదా! పిల్లోడు. అవును. మనం అవును. ఎత్తుకొని పెంచినవాడు. పక్కన కూర్చోబెట్టుకొని, మీద కూర్చోబెట్టుకొని, రైట్. నాన్న నువ్వు రాయి. ఏమైనా మనం చూసుకుందాం. మనం చూసుకుందాము అని మనతో పాటు వాడిని కలుపుకున్నామనుకోండి, కరెక్ట్. అప్పుడు వాడికి ఏమైతదంటే ఆ! నేను ఓకే. ఖచ్చితంగా రాయాలి అన్న అవును. పట్టుదల వాడిలో పెరుగుతది. అవును. వాడు చదువుతాడు, రాస్తాడు అని నేను అనట్లేదు. కానీ వాడికి ఇన్‌బిల్ట్ అయిపోతది. హ్మ్. నేను రాయాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను కంప్లీట్ చెయ్యాలి అన్నది. హ్మ్. అది లోపల నుంచి వచ్చిందనుకోండి, ఏదైనా సరే లోపల నుంచి వచ్చిందనుకోండి సక్సెస్ వస్తది. రైట్. చాలా మంది పేరెంట్స్ అతి గారాబం చేస్తుంటారు పిల్లల్ని. అతి గారాబం ఎలా చేస్తారు? వాళ్ళు ఏది అడిగితే అది ఇయ్యడం. అది. దాన్ని అతి గారాబం అనొద్దు. ఆ! వాళ్ళ డిమాండ్స్‌ని కంప్లీట్ చేస్తున్నారు అంతే. చేస్తున్నారు. వాడేం చేస్తాడు దాంతో మొత్తం చెడిపోయి ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ టైమ్‌కొచ్చేసరికి అది ఇప్పుడు కుప్పబెట్టేస్తాడు. వాడు సెల్ అడిగితే సెల్ అడుగుతాం, బైక్ అడిగితే బైక్ అడిగిస్తాము అంటే ఓకే. మీకు గారాబం కాబట్టి ఇచ్చారు. కానీ ఎంతవరకు దాన్ని వాడుతున్నాడు వాడు? ఎలా వాడుతున్నాడు? హ్మ్. ఇప్పుడు సెల్ ఇచ్చారు బానే ఉంది. కానీ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాడు? హ్మ్. ఒక అబ్జర్వేషన్ ఉండాలి గదా! ఓకే. ఏం చూస్తున్నాడు అందులో? హ్మ్. అందులో ఏం చూస్తున్నాడు? దాంతో ఏం చేస్తున్నాడు? దానివల్ల రిజల్ట్ ఏమొస్తది మనకు తెలుసు. అవును. వాడికి తెలీదు గానీ మనకు తెలుసు కదా! కరెక్ట్. అప్పుడేం చేయాలి? గుంజుకోవడం కాదు. కూర్చోబెట్టేసి నాన్న ఇది తప్పు. ఇది చేయడం వల్ల మనకి ఇలాంటి నష్టాలుంటాయి. హ్మ్. ఇలాంటివి ఫేస్ చేయాల్సొస్తది అని మనం ఎక్స్‌ప్లెయిన్ చేశామనుకోండి వాడికి తెలుస్తది. హ్మ్. వాడికి తెలీదు కనపడుతున్నాయి చూస్తాను. అవును. మనకు తెలుసు కదా! మనం చెప్పాలి. అవును. రైట్. అది. సో, ఇక వాడు ఫెయిల్ అయ్యాడు. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. వాడిని ఎలా కనిపెట్టడం? వాళ్ళలో ఈ సూసైడల్ సింప్టమ్స్ ఉన్నాయనే విషయం ఎలా కనిపెట్టడం మనం? ముందు వాడు ఫెయిల్ అయ్యాడా లేదా? అయిపోయాడు. ఫెయిల్ అయ్యాడు. అయిపోయాడు. అయిపోయిన లేదా తర్వాత చాలా మంది చూసాను నేను. రిజల్ట్స్ రోజే ఆత్మహత్య చేసుకుంటాడు ఇగ. ఆ రోజు రిజల్ట్స్ ఆ! రాబోతున్నాయి. అది. దేనికైనా సరే నేను చెప్పేది ఒకటే అబ్జర్వేషన్. హ్మ్. అబ్జర్వ్ చేయండి. మీ పిల్లలు ఏం చేసినా సరే, ఏం చూసినా, ఏం చేసినా, ఎక్కడికెళ్ళినా ఒక కన్ను వాడి మీద ఏసి పెట్టరాదండి. ఆ! మనవాడే గదా! అవును. చూసుకోండి. ఓకే. సింప్టమ్స్ ఇవాళ తెలుస్తాయా అండి? ఇవాళ రిజల్ట్ వస్తుంది. ఆ! ఓకే. ఇవాళ రిజల్ట్ వస్తుంది కాబట్టి నాన్న రా కూర్చొని నీతో పాటు నేను గూడా కూర్చొని చూస్తాను. హ్మ్. ఒక్కరోజు లీవ్ పెట్టుకుంటే ఏమైతుంది? రైట్. కదా! అవును. ఒకరోజు లీవ్ పెట్టుకోండి. రిజల్ట్ పాజిటివ్ వచ్చిందనుకోండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పార్టీ చేసుకోవచ్చు. పా అవును. నెగెటివ్‌గా వచ్చిందనుకోండి వాడికి సపోర్టింగ్‌గా ఉండొచ్చు. ఓకే. ఆ ఇమ్మీడియేట్ ఆ సిట్యుయేషన్‌లో నువ్వు ఎంబడే పక్కనే ఉన్నావనుకో హ్యాండిల్ చేయొచ్చు. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. కానీ నువ్వు ఆ టైంని వదిలేస్తారు చూడండి. ఇంకా తర్వాత మనం ఏం చేసినా కూడా అది ఇంకా ఆ రోజు లాభం వాడికుంటది ఇగ హ్మ్. అవమానం. అంటే వాడి భయం ఎట్లుంటదంటే తల్లిదండ్రుల నుంచి
ఇక అయిపోయింది నా బతుకనే స్థాయిలో అన్న స్టేజ్కి వెళ్తారు. ఉమ్. అది సో సో ఈ ఆత్మహత్యల నుంచి నివారించడానికి సరే తల్లిదండ్రులకు టైం లేదు. కౌన్సిలర్ల పాత్ర ఏంటి? లైక్ సైకాలజిస్టులు కానీ కౌన్సిలింగ్ కానీ. మేము మా దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాడికి లైఫ్ ఏంటి ఆ? మనము ఎంత ఈజీగా తీసుకుంటే అంత ఈజీగా మన లైఫ్ సాగిపోతుంది. కానీ మనం ప్రతిదానికి ప్రతి చిన్న విషయానికి అమ్మో ఇదవుతుందేమో అదవుతుందేమో అని భయపడుతూ కూర్చుంటే అవే అవుతుంటాయి. మేము చెప్పేది ఒకటే, ముందు నువ్వు కామ్ యువర్ మైండ్. ఓకే. మైండ్ని కామ్గా ఉంచుకో. నీ మైండే నీకు చూపిస్తుంది దారి. దానికి టైం ఇవ్వకుండా నేనేదో చేసేస్తా, ఎవరో ఏదో చేసేయాలి నాకు అంటే ఎవరేం చేస్తారు? ఎవరు ఏం చేయరు. నీ మైండే చెప్తుంటుంది. నీ మైండ్ నీ థాట్స్నే కాకుండా నీ బాడీని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. కానీ మనం దాని మాట వినము. దాని మాట వింటే అసలు ఎవరి మాట వినక్కర్లే. ఓకే. చెప్పారు. అవును. అలా కానీ మన మనసు మాట వినమ్మా. మనం అసలు అది మనకంటూ సెల్ఫ్ కాన్సెప్ట్ ఉంటే, అవును. సెల్ఫ్గా స్ట్రాంగ్గా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. ఓకే. సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి ఎప్పుడు. ఉండాలి. నేను చేయగలుగుతాను, ఓకే ఇప్పుడు పోయింది నాన్న, నేను నెక్స్ట్ టైం రాసి పాస్ అవ్వగలుగుతాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అనుకోండి, ఆ ఫాదర్ కూడా అనిపిస్తుంది వీడేంట్రా ఈసారి కొంచెం కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా అని. ఓకే మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చింది, ఓకే మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. ఆ పాజిటివ్నెస్ అనేది ఎగ్జామ్స్ పాస్ అవ్వకపోతే బతకలేమా? ఎందుకు బతకలేము? ఏ చేసినా బతకగలుగుతాము. బతకడానికి ఎగ్జామ్కి సంబంధం ఏంటి? దట్స్ వాట్ అదే అంటున్నా. ఏ కానీ పిల్లలకి ఎలా ఉంటుందంటే ఆ వయసులో ఇప్పుడు ఈ అమ్మ ఫెయిల్ అయ్యానంటే ఇక నా జీవితం అంధకారం, నా కెరీర్ అవుట్, నా లైఫ్ కథం, ఇక నేను ఇక్కడితో ఆగిపోయా. వాడికి డెడ్ ఎండ్ లాగా అనిపిస్తుంది. అరే లేదు నాన్న దీని తర్వాత ఒక జీవితం ఉంది అని మనం వాళ్ళకి ఎలా నచ్చ చెప్పొచ్చు అసలు? అది పేరెంట్స్ టీచర్స్ కంటిన్యూగా కౌన్సిలింగ్ చేస్తూనే ఉండాలి. ఓకే ఇది కాకపోతే ఇంకొకటి లేదు, ఇదే ఖచ్చితంగా అవ్వాలి అనేసి కొంతమంది పేరెంట్స్ ఉంటారు. అప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది, పీర్ ప్రెషర్ కూడా ఉంటుంది. అమ్మ వాడు పాస్ అయ్యాడు నేను పాస్ అవ్వకపోతే ఎలా, అలా దాంతో కూడా పిల్లలకి ఇబ్బంది వస్తుంది. వాడి కెపాసిటీ వేరే, గ్రాస్పింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని బట్టి వాడు చదవగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు, రాయగలుగుతాడు. కరెక్ట్. కొంతమంది ఒకసారి వినంగానే వాళ్ళకి గుర్తుండిపోతుంది, ఎగ్జామ్లో రాయగలుగుతారు. కానీ కొంతమంది పిల్లలు 10 సార్లు చదివినా కూడా వాడికి ఇంకా డౌట్గా అనిపిస్తుంటుంది. అలా ఎవరి కెపాసిటీ వాళ్ళది. మన కెపాసిటీ ఏంటిది అని మనం అర్థం చేసుకొని రాయగలిగితే, దాన్ని హ్యాండిల్ చేసుకోగలిగితే